ద రాజాసాబ్ మూవీ రివ్యూ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. అంటే 10 రోజులు అయిపోయింది. బట్ వీడియో ఇంకా పెట్టలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క విషయం భయ్య. 11:30 PM ప్రీమియర్స్ బర్త్డే వెళ్ళాము. దానికి 11 PMకి టికెట్లు ఓపెన్ చేశారు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద షో. అండ్ అప్పటికి ఇంకా డే వన్ బుకింగ్స్ తెలంగాణలో, నాట్ జస్ట్ హైదరాబాద్, తెలంగాణలో ఓపెన్ కాలేదు. అండ్ ఎప్పుడు ఓపెన్ అయితే కూడా తెలియని పరిస్థితుల్లో ఉండే. ఈవినింగ్ నుంచి ఎవ్రీవన్ వర్ చెకింగ్ ఫర్ ద టికెట్స్. ఒక అప్డేట్ కూడా సరిగ్గా లేదు. దిస్ ఇస్ నాట్ హౌ యూ ట్రీట్ అ పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఫిల్మ్. అంటే ప్రభాస్ గారి సినిమా, అండ్ దిస్ ఇస్ నాట్ హౌ యూ ప్లాన్ ఫర్ ఇట్. అంటే హైక్స్, జియోస్ అవన్నీ మీ మీ ఇది దట్స్ యువర్ ప్రాబ్లమ్. బట్ ఆడియన్స్ అయితే గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అదో చిన్న రిక్వెస్ట్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే వెరీ మచ్ యావరేజ్ అని చెప్తా భయ్యా నేను. పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డార్లింగ్ ప్రభాస్ గారు చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా, చాలా ఈజ్తో యాక్టింగ్ చేశారు. అండ్ ఆయన స్టైలింగ్ కానివ్వండి, ఆయన కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్ ఆన్ పాయింట్. సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ ప్రభాస్ గారు లైక్ దట్. అంటే కొంచెం మనకి ఆయన ప్రీవియస్ సినిమాలో కొంచెం సీరియస్ టోన్లో ఉంటాయి కదా ఆయన పర్ఫార్మెన్సెస్. ఇన్లో ఇట్ వాస్ వెరీ గుడ్ టు సీ హిమ్ యాక్ట్ వెరీ న్యాచురలీ అండ్ చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వాస్ గుడ్. ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది యాక్చువల్లీ. అంటే ఐ ఎంజాయ్డ్ ఇట్. అంత పెద్ద గొప్పగా ఉందని కాదు, బట్ ఇట్ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్. వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ వేర్ థింగ్స్ గెట్ మెస్సీ భయ్య. అంటే ఆ, ఏదో చెప్దామని కాన్సెప్ట్ వైస్ అయితే ఇట్ వాస్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఆన్ పేపర్. అండ్ ఆ కాన్సెప్ట్కి సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ద్వారా ఒక మంచి పే ఆఫ్ ఇవ్వచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగదు. ఎటెటో పోతుంది సెకండ్ హాఫ్లో సినిమా. అండ్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళ ఎఫర్ట్ కనిపిస్తుంది పెట్టారు అని చెప్పి, కానీ చాలా లెందీగా అనిపిస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా అవ్వగొట్టండి రా వెళ్ళిపోతాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ హీరోయిన్స్ అయితే ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి పెద్ద రోల్ ఏం లేదు. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో ఓకే, దే వర్ గుడ్. అండ్ సంజయ్ దత్ గారు కూడా ఇచ్చిన రోల్లో బాగా చేశారు. అండ్ మ్యూజిక్ విషయంలో తమన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఓకే, నాట్ బ్యాడ్. అండ్ పాటలు అయితే సహన సహన అండ్ రెబెల్ సాబ్ వేర్ గుడ్. ఆన్ స్క్రీన్ కూడా మంచిగా ఉండే. అండ్ ద నచ్చే నచ్చే సాంగ్ విత్ ద 3 హీరోయిన్స్ అదేంటంటే ఆ పాట పెట్టాలో సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని పెట్టినట్టు ఉంటుంది. అలానే ఇంకో చిన్న స్పాయిలర్ కాదు, హెచ్చరిక. ట్రైలర్స్లో, టీజర్స్లో మనకు ఆ ముసలి గెటప్ ఉంటుంది కదా ప్రభాస్ గారిది, అప్ సైడ్ డౌన్ అది మొత్తం, అది పీకేశారు, సినిమాలో లేదు. సో ఓకే, వెరీ యావరేజ్ వాచ్ అని చెప్తాను నేను. మీకు ట్రై చేయండి సినిమాని, మీకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో దాట్స్ అబౌట్ రాజా సాబ్. మిగతా సంక్రాంతి సినిమాలతో ఐల్ బి బ్యాక్ రిలీ సూన్. అప్పటిదాకా ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. చియర్స్.